హాయ్ అండి. నమస్తే. నేను మీ సాయి మనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. మటన్ టమాటా గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి మటన్ కర్రీని చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఎందులో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ మటన్ని తీసుకున్నాను. మటన్ని శుభ్రంగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనాని వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 టమాటాలని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్స్ రావాలంటే ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఇందులోని ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి మనకు గ్రేవీ కన్సిస్టెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువ ఉంది కదండి, అందుకే నేను మరి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరి కొంచెంసేపు కుక్ చేసుకున్నాక ఇప్పుడు గ్రేవీ మనకు దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో సూపర్ అండ్ టేస్టీగా ఉండే మటన్ టమాటా కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.